కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని పట్టిసీమ నీళ్లను కృష్ణా డెల్టాకు మళ్లించి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదపాడు మండలం కొత్తూరు సెంటర్లో రైతులు కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. తమకు సాగునీరు ఇవ్వాలి మహాల్ ప్రభు అంటూ నిరసన వ్యక్తం చేశారు. సాగునీరు విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి జలాలు పెద్ద ఎత్తున సముద్రం పాలవుతున్నాయని, కృష్ణా పరిధిలో అనేక ప్రాజెక్టులకు వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుందని, ఈ పరిస్థితుల్లో కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులకు సాగునీరు ఎందుకు అందించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఏలూరు, పెదపాడు, దెందులూరు మండలాల పరిధిలోని కృష్ణా డెల్టా భూములకు గోదావరి జలాలు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం అన్యాయమన్నారు. సూపర్ ఎల్నినో ప్రభావం తగ్గుతోందని వార్తలు వస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో సాగునీరు అందించాలని కోరారు. కృష్ణా డెల్టా పరిధిలో ఖరీఫ్లోని వరి పంట సాగు చేస్తారని, రబీలో అపరాల పంటలు వేస్తారని, వరి పంట లేకపోతే పశువులకు మేత కూడా దొరికే పరిస్థితి ఉండదన్నారు. కృష్ణా డెల్టాను ఎడారిగా మారిస్తే రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఉపాధి కోసం వలసపోవలసిన దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులందరూ నారుమళ్లు వేశారని, వరి నాట్లకు అవకాశం కల్పించాలని, అందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాగునీరు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణా డెల్టా రైతులు పల్లపోతు రెడ్డయ్య, ఆవాల మోహన్ రావు, పిలగల సత్యనారాయణ, దన్నె నాగేంద్రరావు, చెనిమేని దుర్గారావు, మానేపల్లి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కృష్ణా డెల్టాకి సాగునీరు విడుదల చేయాలని చెప్పి వాళ్ళ కొత్తూరు రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. పెదపాడు మండలం కొత్తూరు సంబంధించి మొత్తం రైతులందరూ కూడా నారు వేసిన పరిస్థితి ఉన్నది. నారు వెదిగింది, నాట్లు వేసుకునే సమయం వచ్చింది. కానీ చుక్క నీళ్లు రాకపోవడం వల్ల నాట్లు వేసుకునే పరిస్థితి లేక ఇవాళ ఏం చేయాలో అర్థం కాక ఇవాళ కౌలు రైతులు, పేద రైతులు దిక్కుతోసిన స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. ఒకవైపు ఏమో పత్రికల్లో చూసినా, టీవీలో చూసినా పైనుంచి కృష్ణా డెల్టాకి శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, అట్లాగే పులిచింతలు కానీ, అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు నిల్వ ఉన్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు. మరి గత 2-3 రోజుల్లోనే శ్రీశైలానికి దాదాపు 60-70 టీఎంసీల వాటర్ వచ్చి చేరింది. ఇవాళ పులిచింతల దగ్గర 30 టీఎంసీల వాటర్ స్టోరేజ్ ఉంది. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 టీఎంసీల వాటర్ ఉన్నది. అంతేకాకుండా ఒకవైపు గోదావరి వాటర్ అంతా కూడా ఇప్పటికే 300 టీఎంసీల వాటర్ పైగా సముద్రపాలైపోయింది. అంటే చుట్టూ నీరు ఉన్నది కానీ పంట పొలాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి ఒకవైపు ఏమో నీళ్లు లేవు, ఇల్లు లేవు తర్వాత ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి పైన కురిసిన వర్షాలకి ఒకవైపు ఏమో గోదావరి వరద వస్తూ ఉన్నది. మరి పట్టసీమ ద్వారా నీళ్ళని దాదాపు ఇప్పటికి 15 టీఎంసీల వాటర్ని కృష్ణాకు మళ్లించారు. మరి ప్రధానంగా ఏలూరు కెనాల్ నుంచి, గోదావరి ఏలూరు కెనాల్ నుంచి కృష్ణాయి గట్టికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా సరే ప్రభుత్వం దాన్ని స్పందించడం లేదు. మరి కాలువలు ఆధునీకరణ చేయకుండా, కాలువలు బాగు చేయకుండా మరి అధికారులు నిర్లక్ష్యం చేసి, ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి దానికి రైతులు బలి చేయడం తగదని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ కృష్ణా డెల్టాలో ఒకే ఒక పంట వరి పంట వేస్తున్నారు, రెండో పంట అపరాలు వేస్తూ ఉన్నారు. మరి ఖరీఫ్లోనూ అపరాలు వేసి, రబీలోనూ అపరాలు వేస్తే ఇవాళ రైతుల పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కౌలు రైతులకు ఉపాధి ఉండదు, వ్యవసాయ కూలీలకు ఉపాధి ఉండదు, అలాగే పశువులకి మేత దొరికే పరిస్థితి ఉండదు. మరి ఇట్లాంటి పరిస్థితి వరి పంట లేకపోతే ఇవాళ కృష్ణా డెల్టా రైతులు కృష్ణా డెల్టా ఎడారిగా మారిపోతే ఇవాళ సుదీర ప్రాంతాలకు వలసపోవడం తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీళ్ళు ఇచ్చి ఇక్కడ రైతాంగాన్ని, పంటల్ని కాపాడాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఇప్పటికీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్ళాం, అధికారులు తగిన విధంగా స్పందించట్లేదు. లెక్కలు చూస్తేనేమో 100 టీఎంసీల వాటరు నదుల్లోకి వస్తూ ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కృష్ణా డెల్టాకి నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఆ రకంగా చేయకపోతే రైతులు ఇప్పటికే కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశాం, అనేక చోట్ల ఆందోళన చేశాం. ఈ రోజు కొత్తూరులో ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ ఆందోళన, ఈ పోరాటాన్ని నీళ్ళు ఇచ్చే వరకు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.